ఎప్పుడైతే ఎవరికి హాని చెయ్యడో వాడికి హాని జరగదు. గుర్తుపెట్టుకో. అలాంటి వాళ్ళు నిశ్చింతగా, నిర్భయంగా, ఏ ఆందోళన లేకుండా ధీమాగా జీవించొచ్చు. ఆ రకంగా జీవించాలి అంటే తన వల్ల ఎవరికి హాని జరగకుండా, చెడు జరగకుండా, నష్టం కలగకుండా జీవించగలగాలి. ఇంతకన్నా రహస్యం ఏమీ లేదు. చాలా మంది స్వామీజీల దగ్గరికి వెళ్తారు, అవధూతల దగ్గరికి వెళ్తారు, యోగుల దగ్గరికి వెళ్తారు, ఋషుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళని మాకు ఏదైనా సందేశం ఇవ్వండి స్వామి, మాకు ఏదైనా ఒక మంచి విషయాలు చెప్పండి స్వామి అని అడుగుతారు. వాళ్ళకి నమస్కరించి పాదాల మీద పడి, ఇంకా కొంతమంది వాళ్ళకి ఏదైనా ఫలాలు ఇటువంటివన్నీ పట్టుకెళ్ళి వాళ్ళు అడిగేది అదే. ఒకటే గుర్తుపెట్టుకో, మనం ఎవ్వరిని ఏమీ అడగక్కల, ఎవ్వరి దగ్గర సలహాలు కూడా తీసుకోగల. మీ వల్ల ఎవరికి చెడు జరగకుండా చూసుకోండి, నష్టం కలగకుండా చూసుకోండి. ఇంతే జీవిత రహస్యం. మీరెప్పుడు మీ భవిష్యత్తు గురించి కానీ, మీ జీవితం గురించి కానీ ఏ ఆందోళన, ఏ భయం చెందవలసిన అవసరం లేదు.